నాకు ఇంతవరకు విడాకులు అయితే రాలేదండి. కానీ మాకు ఎలాంటి భరణం కానీ ఏమీ కానీ ఇవ్వలేదు అతను. కేవలం కండ్లు టార్గెట్గా చేసుకున్నాడు. ఇంకా అతను మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. తన భర్త నుంచి రక్షణ కల్పించాలని ఇద్దరు మహిళలు కర్నూలు కలెక్టరేట్ ఎదుట మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. పత్తికొండ విద్యుత్ శాఖ కార్యాలయంలో జేఏఓగా పనిచేస్తున్న కరణం మధుభాస్కర్ రావు అనే వ్యక్తి తమను పెళ్లిళ్లు చేసుకుని మోసం చేశాడని రాధాలక్ష్మి, పద్మావతి అనే మహిళలు ఆరోపించారు. భర్త మోసాల గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారు వాపోయారు. ఇప్పుడు శాంతి అనే మరో మహిళను పెళ్లి చేసుకున్నాడని, ఈ విషయంపై అడిగితే బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్య పెళ్లి కొడుకు మధుభాస్కర్ రావుపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత మహిళలు డిమాండ్ చేశారు. రాధాలక్ష్మి అండి. నా భర్త పేరు కరణం మధుభాస్కర్ రావు. మాకు 93లో మ్యారేజ్ అయింది. 94లో కూతురు పుట్టింది. ఆయన కరెంట్ డిపార్ట్మెంట్లో జేఏఓగా ఇప్పుడు పత్తికొండలో ప్రస్తుతం పనిచేస్తున్నాడు. మధుభాస్కర్ రావు ఆయన పేరు. ఆయన 2002లో రెండో పెళ్లి చేసుకున్నాడండి. ఇప్పుడు 2023లో ఇంకొక మూడో ఆమెను పెళ్లి చేసుకున్నా అంటున్నాడు. ఎస్ఆర్లో కూడా ఆమె పేరు రాస్తా అంటున్నాడు, మూడో ఆమె పేరు. మరి మొదటి భార్యగా నాకే హక్కులు ఉన్నాయి. యాక్చువల్లీ నాకు విడాకులు అయితే రాలేదండి. 2023 నుంచి మేము కోర్టులో పోరాడుతున్నాము. 2014లో నాకే అనుకూలంగా కోర్టు తీర్పిచ్చింది. మళ్ళీ నా భర్త 2016లో హైకోర్టుకు వెళ్ళాడు. అది 2024 ఆగస్టులో కొట్టేశారు. మళ్ళీ ఆయన డబ్బులు కట్టి మళ్ళీ రీఓపెన్ చేసుకున్నాడు. నాకు ఇంతవరకు విడాకులు అయితే రాలేదండి. కానీ మాకు ఎలాంటి భరణం కానీ ఏమీ కానీ ఇవ్వలేదు అతను. నాకు ఒక కూతురు ఉంది. ఆ కూతురును చిన్నగా ఉన్నప్పటి నుంచి మా నాన్నగారే చదివించి పెళ్లి చేశారు. సార్, నా పేరు పద్మావతి. నా భర్త పేరు కరణం మధుభాస్కర్ రావు. కరెంట్ ఆఫీసులో జేఏఓగా పనిచేస్తున్నాడు, అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. అతను 2002లో వాళ్ళ భార్యకు విడాకులు వచ్చినాయి అని చెప్పి మాకు చూపించి నన్ను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత మేము బాగానే ఉన్నాము. 2021 కర్నూలుకు ట్రాన్స్ఫర్ అయింది. కర్నూలులో అతని దగ్గర పనిచేసే అటెండర్ శాంతి అనేతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆమెను పెళ్లి చేసుకున్నాడు అని అంటున్నారు. వీళ్ళు ఆమెతో సంబంధం పెట్టుకున్నప్పటి నుంచి నన్ను చిత్రహింసలు పెట్టినాడు. నన్ను బాగా కొట్టినాడు. నాకు కండ్ల మీద కొట్టినాడు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము, చీటింగ్ కేసు పెట్టినాము. ఈ కన్ను కొడితే ఈ కన్ను 15 రోజులు సెలవు పెట్టి ఇంట్లో ఉన్నాను. మళ్ళీ ఈ కన్ను కొట్టినాడు. కేవలం కండ్లు టార్గెట్గా చేసుకున్నాడు. ఇంకా అతను మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు.